మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. మండలంలో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గంగారం కొత్తగూడెం మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంజూరైన నిధులను ఇష్టం వచ్చినట్లు డ్రా చేస్తే పంచాయతీ సెక్రటరీ సర్పంచులపై చర్యలు తప్పవన్నారు. గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాతనే డబ్బులు డ్రా చేయాలని సూచించారు. గతంలో చేసిన పనులకు గ్రామ సభ తీర్మానం లేకుండా డబ్బులు డ్రా చేస్తే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. 2 ఏళ్లలో కొత్తగూడ గంగారం మండలాల్లో సీసీ రోడ్లకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా తెలిపారు మంత్రి సీతక్క. జరిగిన 2 మండలాల నుంచి జంగాలపల్లి అదేవిధంగా బత్తులపల్లి నుంచి కూడా మాట్లాడారు. మీ అందరికీ మళ్ళీ నేను సెక్రటరీలకు కూడా ఒకటే సూచన, 15th ఫైనాన్స్ డబ్బులు సెక్రటరీల కాలంలో డబ్బులే అవి. కానీ సెక్రటరీలు కూడా ఏం పని చేయించిరో గ్రామ సభ పెట్టి ఆ పని అయిందా లేదా చూసినాకనే డబ్బులు డ్రా చేయాలి. అట్లా కాకుండా ఈ 2 సంవత్సరాలు సర్పంచులు లేని కాలంకు సంబంధించినటువంటి డబ్బులు అవి 2 రకాలు ఉన్నాయి. టైడ్ అన్టైడ్ అని, అంటే ఒక ప్రణాళిక ఉంటుంది, ఇంకోటి ప్రణాళిక అంటే లేకుండా దేనికైనా వాడచ్చు. అట్లా వాడితేనే మీకు మీ పోస్టులు ఉంటాయి, మీ సెక్రటరీలు ఉంటారు. మీరు ఎట్లా పడితే అట్లా డ్రా చేసి అది వాడుకొని ఇచ్చేసినామంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అది కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో మన సర్పంచులు లేక మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపేసిన డబ్బులు మన సర్పంచ్ ఎలక్షన్ కాగానే వెంటనే డబ్బులు మనము తెప్పించుకున్నాం.